రత్నాకరాధోతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. భారతమాతకు నమస్కరిస్తూ భారత్ వికాస్ పరిషత్ అగ్రనాయకులు పురుషోత్తమ శాస్త్రి గారు ఇప్పుడే వచ్చారు, రమేష్ చంద్ర జైన్ గారు, ప్రసాద్ గారు, రాష్ట్ర స్థాయి అధికార గణము, మిగిలినటువంటి కొద్దిమంది నా స్టూడెంట్స్ ఉన్నారు. వారికి మిత్రుడు రఘువీర్, మీకు కనిపించే అవకాశం లేదు, నా పక్కనే ఉన్నాడు. రఘువీర్కు అందరికీ కూడా క్విట్ ఇండియా ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన పూర్వ అధ్యక్షులు తాతాజీ గారు వారి పుట్టినరోజు అని ఇప్పుడే తెలిసింది. శుభశ్రీ అండి, సంతోషం అండి. ఇటువంటి పెద్దల దీవెనలు మాకు అవసరం ఈ రోజున. అదేవిధంగా మిత్రులు సత్యనారాయణ గారు, శైలజ్ గారు, వారు పక్కనే ఉన్న విశాఖపట్నం పక్కనే ఉన్నటువంటి అరకు వ్యాలీ వెళ్ళి వస్తున్నారు. వారు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వారికి నా యొక్క వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ నమస్కరిస్తూ నా విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ క్విట్ ఇండియా ఉద్యమాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని రకాలైనటువంటి కోణాలు కొన్ని ఉంటాయి మనకి. కనుక ఆ కోణాల దృష్ట్యా మనం చూద్దాం. ముఖ్యంగా 1940 నుంచి భారతదేశంలో విభిన్నమైనటువంటి సిద్ధాంతాలతో నడిచింది. 1940 నుండి ఒకవైపున భారతదేశానికి స్వాతంత్రం వచ్చేస్తుంది అనేటువంటి ఒక ఆలోచన బయలుదేరింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత అది దాదాపుగా ఖాయపడింది. కనుక స్వాతంత్రోద్యమం వైపు మనం నడుస్తున్నాం. 1940s నుంచి దేశంలో కనిపించేటువంటి ఒక వాతావరణం ఇది. రెండవది 1940లోనే ముస్లిం లీగ్ మొట్టమొదటిసారిగా మా దేశానికి మేమిద్దరం రెండు జాతులమి, ద్విజాతి సిద్ధాంతం, వీ బిలాంగ్ టు బోత్ టు నేషన్స్, ముస్లిమ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ హిందూస్ ఆర్ డిఫరెంట్ కాబట్టి ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది. తిరిగి మళ్ళీ పాకిస్తాన్ని కోరింది కూడా 1940 నుంచే, అంతకుముందు ఇది లేదు. కనుక మరి ఒకేమైనా జరుగుతోంది. ఇంకో వైపున మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రారంభంలో ఒక మాట మాట్లాడారు, రష్యా యుద్ధంలోకి వచ్చిన తర్వాత మరొక మాటలు మాట్లాడారు. కనుక అది ఒకవైపున లాగడం ప్రారంభమైంది. కనుక వివిధ మార్గాలలో, వివిధ కోణాలలో ఈ యుగంలో మళ్ళీ తిరిగి మనకి 1940 నుంచి కనబడుతుంది. సంతోషకరమైన వార్త ఏంటంటే 1947లో స్వాతంత్రం రావడం. బాధాకరమైన వార్త ఏమిటి అంటే భారతదేశము విభజించబడడం. కనుక ఈ రెండు ఉద్యమాలు, ఈ రెండు అంశాలు కూడా మనకి కలిసిపోతూ, వెనవేసుకుపోతూ, రాజకీయం మతం కలిసిపోతూ ఒక విభిన్నమైన పరిస్థితి, విచిత్రమైన పరిస్థితి, ఒక ఆందోళనకర పరిస్థితి 1940 నుంచి మనకు కనపడుతుంది. దాంట్లో భాగమే 1942 క్విట్ ఇండియా ఉద్యమం. అది ఒక పార్శ్వం అయితే, రెండవది అంశం ఏమిటి అంటే మళ్ళీ తిరిగి 1940లోనే ఇంకా కరెక్ట్గా 1 సెప్టెంబర్ 1939న రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. కనుక 1 సెప్టెంబర్ 1939 నుంచి 1945 వరకు కూడా, జూలై 1945 వరకు కూడా రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోనే ఇవన్నీ జరిగింది. ఈ సమయంలో ఆంగ్లేయులు చేసిన దురాగతాల్లో పెద్ద దురాగతం అప్పుడు దాకా విభజించు పాలించే సిద్ధాంతాలు, ముస్లిం లీగ్ని రెచ్చగొట్టడం, ముస్లిం లీగ్ ఏర్పాటుకే కారణం కావటం 1907లో, తిరిగి మళ్ళీ 1940s నుంచి ముస్లిం లీగ్ కొమ్ము కాయటం, విభజించు పాలించే సిద్ధాంతాలని పైకి పట్టుకురావడం, తద్వారా వాళ్ళు వీళ్ళని నాటకాలు ఆడటం, ఇవన్నీ కూడా మనకు కనపడుతుంది. కనుక ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని ఈ ఉద్యమాన్ని గురించి చూడాల్సిన అవసరం ఉంది. అయితే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మనం క్విట్ ఇండియా ఉద్యమం గురించి చెప్పుకునేటప్పుడు ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని సెపరేట్గా చూడలేము. నిజానికి 1757 నుంచి 1757లో ప్రాసీ యుద్ధం దగ్గర నుంచి ఆంగ్లేయుల్ని అనేక మంది వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున గిరిజన తిరుగుబాటు జరిగినాయి, గిరిజనులు పెద్ద ఎత్తున రైతాంగ పోరాటాలు జరిగినాయి, రైతాంగం అదేవిధంగా విప్లవాద కార్యక్రమాలు జరిగినాయి మన దేశం అనేక పేర్లు మనకు తెలుసు. కాబట్టి నిరంతరము ఈ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తునే ఆంగ్లేయులు వ్యతిరేకించే పనులు జరుగుతున్నాయి. ముఖ్యమైన అంశము భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఉద్యమం నడిచింది. కనుక భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమానికి కొంత ప్రత్యేకత ఉంది. మనము దీన్ని విడిగా చూడలేమన్నాను కాబట్టి మనకి ప్రధానంగా 1920 నుంచి 3 పెద్ద ఉద్యమాలు కనబడతాయి దేశంలో. అందులో ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమం 1922. అదేవిధంగా శాసనోల్లంఘన ఉద్యమం 1930 నుంచి 32. అదేవిధంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం.
ఈ మూటి మనం సెపరేట్గా చూడలేదు. అలా కారణం ఏంటంటే ఒక ఉద్యమాన్ని మించి ఇంకో ఉద్యమం జరిగింది, ఆ ఉద్యమాన్ని మించి మరొక ఉద్యమం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో మనకి ఆ పేరులోనే ఉంది సహాయ నిరాకరణం. మేము ప్రభుత్వానికి సహకరించము, మీ పాఠశాలలో చదువుకోము, మీ కళాశాలలో చదువుకోము, మీ ఉద్యోగాలు చేయము, మీ కోర్టుల్లో మేము పనిచేయము, విదేశీ వస్తువులు మేము వాడము, స్వదేశీ వస్తువులే వాడతాం. ఇవి సహాయ నిరాకరణ ఉద్యమంలో జరిగినటువంటి పనులు, ఉద్యమ స్వరూపం ఇది. ఇంకో రెండో విషయము, సహాయ నిరాకరణ ఉద్యమంలో మనకు కనిపించేటువంటిది మన లక్ష్యం ఆ రోజున, భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యం ఆ రోజున సంపూర్ణ స్వాతంత్రం కాదు. ఆనాడు జలియన్ వాలాబాగ్ మారణకాండకు వ్యతిరేకంగా రాజకీయాలని మతాలని ముడిపెడుతూ ఖిలాఫత్ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఖలీఫాని తిరిగి మళ్ళీ తీసుకురావాలనేటువంటి అంశం మీద ఆ ఉద్యమం జరిగింది. అది పెద్ద ఉద్యమం, దేశవ్యాప్తంగా జరిగింది. కానీ 1930 వచ్చేటప్పటికి లక్ష్యం వేరు. 1930లో ఆ పేరే ఉంది శాసనోల్లంఘనం, సివిల్ డిజోబిడియన్స్. కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకుంది సహాయ నిరాకరణ, నాన్ కోఆపరేషన్. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు జరిగిన ఉద్యమం 1930లో శాసనోల్లంఘనం, మీ శాసనాలు ఉల్లంఘిస్తాం, మీకు పనులు కట్టం. కాబట్టి శాసనోల్లంఘనం, మీకు పనులు కట్టకుండా మేము ఉప్పు తయారు చేస్తాం, మీకు రైతాంగం పన్నులు కట్టదు, జమీందారులు మీకు రెంట్ కట్టరు. కాబట్టి ఇటువంటి పన్నులు కట్టినటువంటి శాసనోల్లంఘన జరిగింది. అటవీ ఉద్యమాలు ఇటువంటి అనేకం జరిగినాయి. కాబట్టి సహాయ నిరాకరణ ఉద్యమం అన్న కూడా అతిపెద్ద ఉద్యమం శాసనోల్లంఘనం. శాసనోల్లంఘనం యొక్క అంతిమ లక్ష్యం అయితే అప్పటికి స్వరాజ్, అంటే పూర్ణ స్వరాజ్యం కాదు, స్వరాజ్. కాబట్టి ఇది కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే 1940లో జరిగిన ఉద్యమము అంతకన్నా పెద్దది, విభిన్నమైనది, అది పెద్దది. దాని లక్ష్యము ఆంగ్లేయుల్ని ఈ దేశం నుంచి పారద్రోలటం సుస్పష్టంగా. కాబట్టి క్విట్ ఇండియా, ఇక మీకు మాకు అనవసరం, మాటలు లేవు, మాకు కావాల్సిన మా దేశాన్ని మాకు ఇచ్చి వెళ్ళిపోండి, క్విట్ ఇండియా, వెళ్ళకపోతే ఊరుకు, ఉద్యమాన్ని మేము ఆపం, నిరంతరం జరుపుతాం. కాబట్టి ఒక ఉద్యమాన్ని దాటి మరో ఉద్యమము స్థాయిని పెంచుకుంటూ జరిగింది. ఈలోపు రకరకాలటువంటి సాహసోపేతమైన అంశాలకి ప్రజలు సమాయత్తం అయ్యారు. అందులో చివరిగా జరిగిన అతిపెద్ద ఉద్యమమే, మహోన్నత ఉద్యమమే క్విట్ ఇండియా. 8 ఆగస్టు 1942న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీజీ పిలుపునివ్వడంతో దేశ పరివ్యాప్తంగా ఈ ఉద్యమం జరిగింది. కాబట్టి ఆ 1942లో ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో మనం చూడాల్సి ఉంది. 1937లో ఎన్నికలు జరిగినాయి. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఆ ఎన్నికల్లో తిరిగి మళ్ళీ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క రాష్ట్ర స్థాయి గవర్నమెంట్స్ ఏర్పడ్డాయి, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే 1935 యాక్ట్లో కొద్దో గొప్ప కాస్త విసులుబాటు కలిగింది. అందువల్ల ప్రొవిన్షియల్ అటానమీ అంటాం హిస్టరీ భాషలో. కాబట్టి కొన్ని పనులు చేయడానికి అవకాశం లభించింది, మంత్రివర్గాలు ఏర్పడ్డాయి, కాంగ్రెస్ మంత్రివర్గాలు ఏర్పడ్డాయి. తిరిగి మళ్ళీ వాళ్ళు ఏవో కొన్ని మంచి పనులు చేయడం ప్రారంభించారు, వాళ్ళ చేతిలో అంతవరకు అవకాశం ఉన్నంత వరకు. కనుక 1939 వచ్చేప్పటికి అన్ని చోట్ల కూడా నిశ్శబ్ద వాతావరణం దేశంలో ఉంది. ఎందుకంటే భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా కూడిన తప్ప చెప్తాను వివరాలు మీకు నేను, అన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అప్పుడు దాకా నాయకులు ఎవరైతున్నారో, టంగుటూరి ప్రకాశం మంత్రులు ఎవరైతున్నారో, రాజగోపాలాచారి ఎవరైతున్నారో, జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో, వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళతోటి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి తిరిగి మళ్ళీ మనల్ని మనం పరిపాలిస్తున్నట్టు ఒక వాతావరణం ఏదో, ఒక స్తబ్ద వాతావరణం ప్రజల్లో ఉంది. ఈ స్తబ్ద వాతావరణంలో నుంచి మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో ఆందోళనకి తెరలేచింది. 1 సెప్టెంబర్ 1939న హిట్లర్, జర్మన్ అధినేత, ఆయన తిరిగి మళ్ళీ పోలాండ్ మీద దండయాత్ర చేశాడు, పోలాండ్ని ఆక్రమించే ప్రయత్నం చేశాడు. దాంతో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ యుద్ధానికి వచ్చినాయి. తద్వారా అది ప్రపంచ యుద్ధంగా మారిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధంగా మారిపోయింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధంగా మారిపోతున్నప్పుడు అప్పుడు ఇందాక మీకు చెప్పాను నేను, రాష్ట్రాలని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నాయి, అంటే భారతీయులతో గవర్నమెంట్లు ఉన్నాయి. వీళ్ళెవరిని సంప్రదించకుండా, ఇంగ్లాండ్ యుద్ధంలో దిగింది సరే, వీళ్ళెవరిని సంప్రదించకుండా ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ లిల్ లిత్గో అనే అతను ఏకపక్షంగా భారతదేశం కూడా యుద్ధం దిగింది అని ప్రకటించాడు. కాబట్టి దిగింది ఇంగ్లాండ్, భారతదేశం కూడా యుద్ధంలో దిగింది అనేసి ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను ఏమాత్రం పట్టించుకోకుండా దీనిని ప్రదర్శన చెప్పడం జరిగింది. తద్వారా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ మినిస్ట్రీస్ రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి మేము ఉన్నాం, ఇక్కడ అధికారంలో ఉన్నాం, డ్యూలీ ఎలక్టెడ్ మెంబర్స్ని, ప్రభుత్వాలు మమ్మల్ని సంప్రదించకుండా మీరు ఏకపక్షంగా తీసుకోవడం నిర్ణయం మంచిది కాదు. అందువల్ల
29th October 1939 గవర్నమెంట్ ప్రభుత్వాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా రాజీనామా చేశారు. ఇక రాజీనామా చేశాక తిరిగి మళ్ళీ ఇంకొక ఉద్యమం ఏదో చేయాలి. ఎందుకు ఇలా జరిగిందో మనం చూడాలి. అందువల్ల వైపున రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి అప్పటికి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్లో లేడు. 1939లో త్రిపురి సమావేశంలో ఆయన ఎన్నిక కావడం, కారణాంతరాల్లో ఆయన మళ్ళీ తిరిగి రాజీనామా చేయడం, ఆయన కాంగ్రెస్ నుంచి బహిష్కరించడం మనకు కనపడుతుంది. కనుక తిరిగి మళ్ళీ సుభాష్ చంద్రబోస్ని, అదేవిధంగా సోషలిస్ట్ పార్టీ నాయకులు జయప్రకాష్ నారాయణ గారిని, అచ్యుత్ పట్వర్ధన్ గారిని ఇలాంటి వాళ్ళు పిలిచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కనీసం 15 మంది సభ్యులు ఉంటారు. ఆ 15 మంది సభ్యులతో పాటుగా సుభాష్ చంద్రబోస్, తిరిగి మళ్ళీ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ వీళ్ళతోటి సమావేశం జరిగింది. అంటే మనం ఏమి చేయాలి? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఇటువంటి ఆందోళన చేయాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ లక్ష్యం. ఇక్కడే తిరిగి మళ్ళీ 3 రకాల వాదనలు కనపడుతుంది. అందులో ఒక రకమైన వాదన, ఇటు హిట్లర్ కానీ ముస్సోలిని కానీ జపాన్ తర్వాత చేరిందనుకోండి, వీళ్ళు నియంతలు. ఈ నియంతలు ప్రపంచాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఫాసిస్ట్ శక్తులు యుద్ధం చేస్తున్నారు కాబట్టి, ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు మరొక వైపున ఆ ఫాసిస్ట్ శక్తుల్ని వ్యతిరేకించే యుద్ధం చేస్తున్నారు కాబట్టి మనం ఆంగ్లేయుల్ని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, మిత్రరాజ్యాలని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నారు గాంధీజీ. కాబట్టి గాంధీజీ భాషలో తిరిగి మళ్ళీ మిత్రరాజ్యాన్ని మనం సపోర్ట్ చేయాలి. ఎందుకు సపోర్ట్ చేయాలంటే వాళ్ళు ఫాసిస్ట్ శక్తుల్ని, హిట్లర్ని ముస్సోలిని వెతుక్కున్నారు కాబట్టి ఒకటి. రెండవది మన శత్రువు ఆంగ్లేయులు, వాళ్ళేదో యుద్ధంలో ఉన్నారు, కష్టాలు ఉన్నారు కాబట్టి ఇది సమయం చూసి మనం దెబ్బ కొట్టకూడదు అంటాడు ఆయన. కాబట్టి గాంధీజీ సిద్ధాంతం. కానీ గాంధీజీ సిద్ధాంతం ప్రకారం మనం ఇప్పుడు వేచి చూడాల్సి ఉంటుంది. మనం వెంటనే ఉద్యమాలు చేయకూడదు. రెండవది మిత్రరాజ్యాలకు సపోర్ట్ చేయాలి. ఇది గాంధీజీ వాదన. సుభాష్ చంద్రబోస్ భిన్నమైన వాదన వినిపించారు. సుభాష్ చంద్రబోస్ అంటారు, అదేమి ఫాసిస్ట్ శక్తులు లేకపోతే మిత్రరాజ్యాల మధ్య యుద్ధంగా మీరు అనుకోవద్దు, ఇది వలసల కోసం వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు, ఎవరి వలసల్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఎవరి కాలనీస్ని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు, అందువల్ల యుద్ధం జరుగుతుంది తప్పితే ఇదేదో మనం దీన్ని ధర్మయుద్ధంగా భావించాల్సిన పనేమీ లేదు. ఒక విషయం. రెండవది, శత్రువు ప్రమాదంలో ఉన్నప్పుడు మనం చూస్తూ కూర్చోవడం ఏమిటి? ఇది నిజమైన పద్ధతి కాదు. శత్రువు మనకు మిత్రుడు అవుతాడు. కాబట్టి మనం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి ఉంటుంది, ఆందోళన చేయాల్సి ఉంటుంది. ఇది మంచి సమయం కూడా, వాళ్ళు మామూలు మాట చేస్తే పోరు, కానీ మనం ఉద్యమం చేయాల్సి ఉంటుంది అని సుభాష్ చంద్రబోస్ చెప్పడం మనకు కనపడుతుంది. ఇది రెండవ వాదన. మూడవ వాదన జవహర్లాల్ నెహ్రూ. ఈయన ఎప్పుడు కూడా మధ్యవాదిగా ఉంటుండేవాడు. ఈయనకి కాస్త సోషలిస్టిక్ లక్షణాలు ఉన్నాయి మనకు తెలుసు. కాబట్టి తిరిగి మళ్ళీ ఈయన మధ్యవాదంగా అందరినీ సర్దుకుపోయేటువంటి మాటలో పోతుంటాడు. ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా ఆ మాట అన్నాడు ఆయన. ఇది ఫాసిస్ట్ శక్తులకి తిరిగి మళ్ళీ మిత్రరాజ్యాలకి మధ్య యుద్ధమే, అందులో ఇబ్బంది లేదు, అనుమానం లేదు. కాకపోతే ఈ సమయంలో మనం ఎటువంటి ఆందోళన చేయకూడదు, ఎందుకంటే మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదో యుద్ధంలో కష్టాలు ఉన్నారని చెప్పి గాంధీ చెప్పినట్టుగా ఇప్పుడు యుద్ధం చేయకూడదు. ఇది మూడవ వాదన. ఈ మూడవ వాదనలో ఉద్యమం చేయొద్దు అంటున్న వాళ్ళలో గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూనే ప్రధానంగా కనపడతారు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, అప్పుడు గాంధీజీ మొట్టమొదటిసారిగా నా తర్వాత నా వారసుడు జవహర్లాల్ నెహ్రూ అని ప్రకటించడం కనపడుతుంది. కనుక అప్పుడు ఆయన ప్రకటించారు ఫస్ట్ టైం. నిజానికి అప్పటిదాకా వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళే ఆయన ఇటు చెప్తే నడిచారు. సరే, ఎనీవే అప్పటి నుంచి గాంధీజీ నిర్ణయం తీసుకున్నాడు, నా తర్వాత వారసుడు జవహర్లాల్ నెహ్రూ అని. అదే పర్యవసానంగా 1947లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అవడం కనపడుతుంది. ఇది ఒక అంశం. అలా కనుక అయితే తిరిగి మళ్ళీ ఈ సమావేశంలో ఏదో నిర్ణయం తీసుకోవాలి కాబట్టి వాళ్ళు అన్నారు, మేము ఆంగ్లేయులు అంటే మిత్రరాజ్యాలు సపోర్ట్ చేస్తున్నాం, మాకు వెంటనే స్వాతంత్రం ఇచ్చే పని అయితే మేము కూడా యుద్ధంలో మీకు కావాల్సినట్టు సహాయం చేస్తాం. ఏం సహాయం చేస్తాము అని అంటే, మరి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి పెద్ద ఎత్తున ధన సహాయం కావాలి, ప్రజల దగ్గర నుంచి వాళ్ళు డొనేషన్స్ తీసుకుంటారు, అందుకని ప్రజల యొక్క స్వేచ్ఛ హక్కులను హరించి వేస్తారు, వాటిని భరించాలి. అంతేకాకుండా సైన్యంలో పెద్ద ఎత్తున చేరాలి, పిలిపిస్తారు సైన్యంలో, యుద్ధాలు జరిగేటప్పుడు ఇచ్చే పని అది. కాబట్టి మరి సైన్యంలో పెద్ద ఎత్తున చేరమని అడిగితే దేశభక్తితో చేరాల్సి ఉంటుంది ఆ సమయంలో ఎక్కువ మంది. ఆంగ్లేయులు అడిగితే ఎవరు చేరరు, కాంగ్రెస్ వాళ్ళు అడిగితే చేరతారు. కాబట్టి ఇటువంటి సహాయాలు మీకు మేము చేయాలంటే మాకు స్వాతంత్రాన్ని ఇవ్వండి అని వీళ్ళు అడిగారు. కాబట్టి ఇది 1940 నాటి పరిస్థితి. ఖచ్చితంగా ఇదే 1940లో
ముస్లిం లీగ్ సమావేశం ఏర్పాటు చేస్తుంది లాహోర్లో. ఒకప్పుడు 1929లో లాహోర్లో సమావేశంలోనే పూర్ణ స్వరాజ్యాన్ని కాంగ్రెస్ తమ లక్ష్యంగా ప్రకటించింది. ఖచ్చితంగా అదే లాహోర్లో 1940లో మహమ్మద్ అలీ జిన్నా ఆధ్వర్యంలో ముస్లిం లీగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రకటించింది, మాకు ప్రత్యేకమైన దేశం కావాలి అని. అప్పటిదాకా వాళ్ళు అడుగుతోంది కొన్ని నామినేటెడ్ పోస్టులు, రిజర్వేషన్స్, సపరేట్ ఎలక్టెడ్ ఇలాంటివి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళు మాకు దేశం కావాలి మాట్లాడడం ప్రారంభించారు. కనుక 1940 నాటి పరిస్థితి. 1940 నాటికి భారతదేశానికి దూరంగా ఉంది యుద్ధం. ఇప్పుడు ఉండే కొంది మొదటి 2 సంవత్సరాలు కనుక చూసిన పని అయితే పెద్ద ఎత్తున విజయాలు సాధించారు. అటు జర్మన్లు కానీ, ఇటు ఇటాలియన్లు కానీ, అటు హిట్లర్ కానీ, ఇటు ముస్సోలిని కానీ. మొదటి 2 సంవత్సరాల్లో 1940, 41 ఆ ప్రాంతం వచ్చే సమయంకి పెద్ద ఎత్తున విజయం సాధించారు. ఐరోపాని హిట్లర్ ఆక్రమించాడు. ఫ్రాన్స్ని కూడా ఆక్రమించాడు. లండన్ మీద బాంబుల వర్షం కురిపించాడు. కాబట్టి పెద్ద ఎత్తున విజయం సాధించబడుతుందేమో హిట్లర్కి అనే పరిస్థితి ఏర్పడింది 1940, 41, 42 నాటికి. ఇది ఒకవైపు జరుగుతుంది. రెండవ వైపున భారతదేశం యొక్క ముంగిట్లోకి యుద్ధం ప్రవేశిస్తుంది. కారణం ఏంటంటే 1941లో జపాన్ అప్పుడు దాకా దూరంగా ఉన్న యుద్ధంలో జపాన్ అమెరికా మీద పెరల్ హార్బర్ మీద అటాక్ చేసింది. అటాక్ చేసి హిట్లర్కి, ముస్సోలినికి సపోర్ట్గా జపాన్ యుద్ధంలో దిగింది. దాంతో అమెరికా యుద్ధంలోకి వచ్చింది. అప్పుడు దాకా అమెరికా దూరంగా ఉంది. ఆయుధాలు అమ్ముకొని బతికిన దేశం 2 యుద్ధాలలో అమెరికా. అలా కనుక అయితే అమెరికా యుద్ధంలోకి వచ్చింది. మరోవైపున హిట్లర్కి అతను ఉద్దేశంగా ప్రపంచాన్ని జయించడం అనేది అందులో అనుమానం లేదు. అతను ఫాసిస్ట్ శక్తి, అందులో అనుమానం లేదు. అంతకుముందు రష్యాతోటి నిర్యుద్ధ సంధి పెట్టుకున్నాడు. దాన్ని కాదని పక్కన పారేసి ఇప్పుడే ఇదే వేడిలో వేడి అనుకొని రష్యా మీద యుద్ధానికి వెళ్ళాడు. దాంతో రష్యా యుద్ధంలోకి వచ్చింది. కాబట్టి ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి సపోర్ట్గా 2 జైంట్ కంట్రీస్, ఒకటి అమెరికా, 2 రష్యా యుద్ధంలో రావడం కనబడుతుంది 1942 నాటికి. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో ఓవైపున జపాన్ 1941 నుంచి 42 లోపు ఆగ్నేయ దేశాల మొత్తాన్ని, సౌత్ ఏషియా నేషన్స్ మొత్తాన్ని, అంటే జావా, సుమిత్రా, మలయా, ఇండోనేషియా ఈ ప్రాంతాన్ని జయించి ఇండో చైనా మీద దాడికి వచ్చింది. ఇండో చైనా అంటే వియత్నాం, కాంబోడియా, లావోస్ ఈ ప్రాంతాలు, వాటిని ఆక్రమించింది. తర్వాత బర్మాను ఆక్రమించింది. అంటే మన యొక్క ముంగిట్లోకి దేశం యుద్ధం వచ్చేసింది. అదే సమయంలో తిరిగి మళ్ళీ జపాన్ అంటే భారతదేశాన్ని ఆక్రమించాలి జపాన్ ఉద్దేశం అని. సరే, సుభాష్ చంద్రబోస్ అక్కడ ఉన్నాడు, అది వేరే కదా. ఇప్పుడు దాని జోలిలో మనం పోలేదు, తర్వాత చూద్దాం ఎప్పుడైనా వేరే సందర్భంలో. కాబట్టి తిరిగి మళ్ళీ యుద్ధం ముంగిట్లోకి వచ్చేసింది. ఇంగ్లాండ్ ఏ క్షణాలైనా సరే కోల్పోతుంది, ఓడిపోతుంది అనే పరిస్థితి కూడా ఏర్పడింది. విశాఖపట్నం మీద, కాకినాడ మీద జపాన్ బాంబులు వేయించింది. అంటే ఏ క్షణాలైనా సరే ఈ బ్రిటిష్ ఇండియాని జపాన్ ఆక్రమించే పరిస్థితి వచ్చేసింది. ఇటువంటి నేపథ్యం మరొక నడుస్తుంది. ఈ సమయంలో ఇంగ్లాండ్ దేశం అన్ని రకాల దురాఘాతాలకి పాల్పడటం ప్రారంభించింది. ముఖ్యంగా ఈ నార్త్ స్టేట్స్లో ఎక్కడైతే ఉన్నాయో మణిపూరు, మిజోరాము, నాగాలాండ్, అస్సాం ఈ ప్రాంతాలలో మరి యుద్ధం జరుగుతుంటే పౌరుల మీద బాంబులు పడతాయి, పౌరులకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడ ఆ బ్రిటిష్ వాళ్ళని, యూరోపియన్స్ని అక్కడి నుంచి ఖాళీ చేయించడం ప్రారంభించారు. అంటే భారతీయులు వదిలేశారు. అక్కడ ఆంగ్లేయులు మటుకు, కొద్దిమంది యూరోపియన్ల మటుకు సురక్షితంగా పట్టుకొచ్చేయడం ప్రారంభించారు. అంటే వాళ్ళ యొక్క దుర్బుద్ధి ఇక్కడ మనకు కనబడుతూనే ఉంది. అంతేకాదు అక్కడ జలాలను విషపూరితం చేయడం ప్రారంభించారు. ఎందుకు జలాలను విషపూరితం చేయడం అంటే వచ్చేటువంటి సైన్యాలకి అక్కడ వాళ్ళ కనుక ఆక్రమిస్తే వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేకుండా ఉంటాయి. అంటే ప్రజల మానాన్ని ప్రజలు పెట్టేసి వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తూ ఈ పని చేయడం ప్రారంభించారు. మరొకవైపు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అన్ని రకాల హక్కుల్ని తీసేశారు. పెద్ద ఎత్తున ధరలు పెరుగుతున్నాయి. సాధారణ మానవుడు జీవించడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ ఇటువంటి దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ దుర్భర పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ ఎప్పుడైతే జపాన్ దాడి ప్రారంభమైపోయిందో చర్చిల్ ఆనాటి ప్రధానమంత్రి, అతని మీదకి ఇంగ్లాండ్ ప్రధానమంత్రి, అతని మీదకి రూజ్వెల్ట్ అమెరికన్ ప్రెసిడెంట్, చాంకై షేక్ చైనా అధ్యక్షుడు, వాళ్ళిద్దరు ఒత్తిడి తెచ్చారు. మీరు భారతీయ సహకారం తీసుకోకపోతే ఇంకేమీ లాభం లేదు, చేజారిపోయే పరిస్థితి కనబడుతుంది, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో ఒప్పందానికి రమ్మని. విన్స్టన్ చర్చిల్కి ఎటువంటి ఆలోచన ఈ విషయంలో లేదు. ఈజ్ ఫ్రమ్ కన్జర్వేటివ్ పార్టీ. కనుక వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక క్రిప్స్ రాయబారం అనే పేరు కింద క్రిప్స్ మిషన్ అనే దాన్ని భారతదేశానికి పంపించాడు.
క్రిప్స్ అనే అతను అప్పటికి నేషనల్ గవర్నమెంట్ ఏర్పడింది ఇంగ్లాండ్లో. నేషనల్ గవర్నమెంట్ అంటే యుద్ధంలో ఉంది కాబట్టి అన్ని పార్టీలతోటి తిరిగి మళ్ళీ ప్రభుత్వం ఏర్పడుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నేషనల్ గవర్నమెంట్స్ ఏర్పడతాయి. అంటే మెజారిటీ పార్టీ కాకుండా అన్ని పార్టీలు ఎవరెవరైతే వాళ్ళ యొక్క సీట్లు అయితే ఉన్నాయో అందరూ కలిసి ఏర్పడతారు. అందులో ఈ క్రిప్స్ లేబర్ పార్టీకి చెందినవాడు. ఇంతకుముందు కాస్త భారతదేశానికి అనుకూలంగా మాట్లాడే పార్టీ లేబర్ పార్టీ ఉన్నంతలో కనుక ఆ లేబర్ పార్టీకి చెందిన మినిస్టర్ క్రిప్స్ని రాయబారానికి పంపించారు. చూసారా, మేమేదో మంచి పని చేస్తున్నట్టుగా. క్రిప్స్ వచ్చి కొన్ని ప్రపోజల్స్ ఏవో ఇచ్చాడు. మనం అడుగుతుంది సంపూర్ణ స్వాతంత్రం, అది ఆ మాట అంటట్లేదు ఆయన. మీరు ముందు యుద్ధాలు రండి, యుద్ధంలో సహాయం చేయండి, యుద్ధం అయిపోయాక తిరిగి మళ్ళీ రాజ్యాంగ రచన జరుగుతుంది, అప్పుడు దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. తిరిగి మళ్ళీ అప్పుడు కూడా పాకిస్తాన్ నుంచి కనుక ఎవరైనా వెళ్ళిపోదలుచుకునే వాళ్ళు అంటే మన ఈ ప్రాంతాలు ఏమైనా విడిపోదలుచుకుంటే వాటికి సపరేట్గా మేము కొన్ని హామీలు ఇస్తున్నాం అంటూ కొన్ని ప్రకటించారు. వివరాలు పెద్దగా మనకు ప్రస్తుతం అక్కర్లేదు, కానీ మొత్తం మీద క్రిప్స్. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు మీరు యుద్ధంలో మా సాయం చేయండి, యుద్ధం అయిపోయాక ఒక రాజ్యాంగం రచించి దాని ప్రకారం మనం పోదాం అంటున్నాడు. కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చే ఉద్దేశం లేదు. అంతేకాదు ఈ పాకిస్తాన్ ఏర్పాటుని పరోక్షంగా వాళ్ళు చూపిస్తున్నారు ఆయన ప్రపోజల్స్. అందువల్ల తిరిగి మళ్ళీ దీనిని కాంగ్రెస్ వ్యతిరేకించింది. గాంధీజీ ఈ విషయం మీద ఒక మాట అంటాడు ఆయన, క్రిప్స్ రాయబారం క్రిప్స్ యొక్క ప్రపోజల్స్, ఇట్ ఈస్ ఏ పోస్ట్ డేటెడ్ చెక్ దట్ టు గివెన్ అనే ఫాలింగ్ బ్యాంక్. ఏమిస్తున్నావా నువ్వు, ఏదో చెక్ పెడుతున్నావు చేతుల్లో చెక్, ఈ చెక్ మీద ఎప్పుడు డేట్ వేసావంటే నువ్వు రాబోయేది ఎప్పుడో డేట్ వేసావు అంటే ఎప్పుడో ఇస్తానంటున్నావు. పోనీ అదేదన్నా ఆ బ్యాంక్ ఏదన్నా మంచి బ్యాంక్ అయితే అనుకోవచ్చు, అది కూలిపోతుంది, దివాళా తీస్తుంది. ఆ దివాళా తీసే బ్యాంకు మీద ఎప్పుడుదో డేట్ వేసి ఇప్పుడు సంతకం పెడితే నాకేం ఉపయోగం అన్నాడు ఆయన. అంటే నీ ప్రభుత్వం కూలిపోతుంది రా నాయన, కాబట్టి మీరు ఇది మేము ఒప్పుకోవట్లేదు, మాకు స్వాతంత్రం ఇవ్వండి, మేము మీకు సహాయం చేసి పెడతాం. దీన్ని కూడా క్రిప్స్ అంతకంటే ముందు చెప్పలేకపోయాడు. దీనికి కారణాలు చాలా విశేషాలు ఉన్నాయి. చర్చిలు కానీ ఆనాటి గవర్నర్ జనరల్ లీలిత్ గోత్రం పేరు గవర్నర్ జనరల్, భారత రాజ్య కార్యదర్శి ఒక ఆయన ఉంటాడు, భారతదేశం విషయాలు చూసేటువంటి ఇంగ్లాండ్ దేశంలో, ఎమెరీ అని పేరు, AMERY. ఆ ఎమెరీ కానీ సాక్షాత్గా ప్రధానమంత్రి చర్చిలకు కానీ, అప్పుడు వేవల్ సర్వసైన్యాధ్యక్షుడు ఆంగ్ల సైన్యాలకి, ఆయనకి కానీ క్రిప్స్ రాయబారం సఫలం కావడం ఇష్టం లేదు. రాయబారానికి పంపించేటప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా కానీ కొంత విషయం చెప్పి అక్కడ వాళ్ళది మళ్ళీ అడుగుతారు కాబట్టి మీకు కొంత స్వేచ్ఛ ఇస్తారు రాయబారి. ఆ రాయబారి వెళ్ళి ఆ స్వేచ్ఛ కొద్దీ ఇది కాదు ఇదని ఒప్పుకుంటానే అయ్యా అంటాడు. అటువంటి స్వేచ్ఛను ఇవ్వడానికి ఏమాత్రం అవకాశం లేకుండా అతన్ని బిగించి, ఎందుకంటే నువ్వు మాట్లాడడానికి వీలు లేదని చెప్పి శాసించి పంపించారు. కనుక క్రిప్స్ రాయబారం అనేది విఫలమవటం అనే ఖాయం విఫలమైంది. కాబట్టి క్రిప్స్ రాయబారం విఫలం కావటం, వాళ్ళు ఏమాత్రం కూడా లొంగకపోవడం ఆంగ్ల ప్రభుత్వం, మరోవైపున జపాన్ సైన్యాలు దూసుకురావటం, ప్రజల్లో ఆందోళన కార్యక్రమాలు పెరిగిపోవటం, ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ భారత జాతీయ కాంగ్రెస్, ముఖ్యంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దీనికి పర్యవసానం ఏదో చేయాల్సిన అవసరం ఉందని భావించి అప్పుడు వార్దాలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వార్దా 1942 జూలై నెలలో. అక్కడ ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటే ఒక 15 మంది ముఖ్య నాయకులు ఉంటారు. వాళ్ళు మాట్లాడుకొని ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయం జరిగింది. ఇక ఉద్యమాన్ని ఎలా ప్రారంభించాలి, ఏం చేయాలి, గాంధీజీకి సర్వ హక్కులు ఇచ్చారు, మీరు ఎలా గడిచే ఏం చేయదలుచుకుంటే అది చేద్దామని. సరే, వాళ్ళు ఒకటి రాసుకుంటారు కొన్ని పాయింట్స్ ఏం చేయాలనేది. దీనికి అనుగుణంగా తిరిగి మళ్ళీ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికి ప్రారంభించడానికి మహాత్మా గాంధీజీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కనుక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటే టాప్ బ్రాస్ అనేటువంటి ఒక 15 మంది సభ్యులు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అంటే అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఇలాంటి వాళ్ళంతా కూడినటువంటి. కనుక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం కరెక్ట్గా 8 ఆగస్టు 1942 బొంబాయిలో గౌలియా ట్యాంక్ వద్ద జరిగింది. కనుక గాంధీజీ ఇది చెప్పబోతున్నాడు, పిలిపివ్వబోతున్నాడు, మళ్ళీ ఉద్యమానికి మనం సమాయత్తం కావాలి, ఇది ప్రజల్లో ఒక ఉద్రేకమైన వాతావరణం ఏర్పడి ఉంది. కనుక ఈ ఏఐసి సమావేశాల్లో గాంధీజీ ప్రసంగించడానికి లేచే సమయంకి కేవలం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు మాత్రమే కాకుండా కొన్ని వేల మంది ప్రజలు బొంబాయి నుంచి వచ్చి ఉన్నారు. కాబట్టి గాంధీజీ ఏమంటున్నాడో వాళ్ళు చెప్పదలుచుకున్నారు, వినదలుచుకున్నారు, చేయదలుచుకున్నారు. కనుక ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇదే రోజున 8 ఆగస్టున
1942 గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చాడు. కాబట్టి ఈసారి గాంధీజీ అన్నమాట క్విట్ ఇండియా, ఈ దేశంలో మీరు ఉండడానికి వీల్లేదు, మిమ్మల్ని మేము మాత్రం భరించలేము, కనుక మీరు వెళ్ళిపోవాలి. వీళ్ళు వెళ్ళిపోకపోతే ఇంకా వేరే పరిష్కారం లేదు, మనం ఉద్యమంలో దిగాలి, ఉద్యమం చేయాలి, తీవ్రమైన ఉద్యమం చేయాలి. నథింగ్ షార్ట్ ఆఫ్ ది ఫ్రీడమ్, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. సంపూర్ణ స్వాతంత్రానికి తక్కువగా నేనేం కోరుకోవటం లేదు, కనుక పెద్ద ఎత్తున ఉద్యమించండి. డూ ఆర్ డై, చావో రేవో తెలుసుకోండి, విజయమో వీరస్వర్గమో తెలుసుకోండి. డూ ఆర్ డై. నేను మీకు మంత్రాన్ని ఇస్తున్నాను, ఒక చిన్న మంత్రాన్ని అందిస్తున్నాను మీకు. ఆ మంత్రమే డూ ఆర్ డై. ఆ మంత్రాన్ని మీరు మీకు విశ్వాస నిశ్వాసాల్లో బంధించి దానికోసం ప్రయత్నించేయండి. ఈసారి ఉద్యమాన్ని ఆపడం జరగదు, ఎందుకంటే ఆయన సహాయం లేకుండా ఉద్యమాన్ని ఆపాడు, శాసనంగా నన్ను ఆపాడు, ఆపనని చెప్పి మరీ ఆపాడు రోజున. ఈసారి నేను ఆపమని చెప్పను, అందరం చనిపోయినా పర్వాలేదు, మరి స్వాతంత్రం రావాల్సింది. డూ ఆర్ డై, విజయమో వీరస్వర్గమో, క్విట్ ఇండియా. ఇది ఒక ఉద్వేగమైన వాతావరణంలో ఉద్వేగమైన స్వరంతో గాంధీజీ మాట్లాడాడు. విశేషం ఏంటంటే అక్కడ ఏం జరగాలనే విషయం మీద నాయకులు తెలుసు, ప్రజలకి అప్పటిదాకా వెళ్ళాల. 2 రోజు 3 రోజున మళ్ళీ నాయకులు దగ్గర చెప్తే రకం ఉద్యమం జరగాలి. కానీ ప్రభుత్వం ఈ లోపల విరుచుకుపడింది. కారణం ఏంటంటే శాసనోల్లంఘన అప్పుడు మీకు గుర్తుంటుంది, దండి యాత్ర అని జరిగింది. మార్చి నెలలో బయలుదేరి ఆయన సబర్మతి ఆశ్రమం నుంచి కొద్ది నెలలు, 15 రోజులు నడిచి దండి చేయి అక్కడ ఉప్పుని తయారు చేయడం ద్వారా ఉద్యమాన్ని నడిపాడు. ఈ 4 రోజుల్లో వాతావరణం వేడెక్కి ఒక్కసారిగా ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది 30లో. కనుక ఈసారి వీళ్ళు ఏమనుకున్నారంటే అప్పుడు గాంధీకి సమయం ఇచ్చాం కాబట్టి జరిగింది, ఆయన ఉద్యమం అనగానే లోపల పారేస్తే ముసలోడిని ఉద్యమం జరిగేది కదా అనుకున్నారు వాడు. అందులో ఈసారి వాడు చేసిన పని, ఎప్పుడైతే గాంధీజీ ఈ మాట అన్నాడో వెంటనే ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేయడమే కాదు, అర్ధరాత్రికి అరెస్టులు జరిగింది. ఎంత పెద్ద ఎత్తున అంటే దేశవ్యాప్తంగా జరిగితే 2వ రోజు పొద్దున్న లేచి చూస్తే ఏ ముఖ్యమైన నాయకుడు కూడా బయటలేడు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తెలియని ప్రాంతాలకు పట్టుకుపోయారు. మనందరికీ ఎంతమంది జాతీయ నాయకుల పేర్లు తెలుసు వాళ్ళందరూ అరెస్ట్ అయిపోయి ఉన్నారు. గాంధీ కావచ్చు, వల్లభాయ్ పటేల్ కావచ్చు, టంగుటూరి ప్రకాశం పంతులు కావచ్చు, కొండా వెంకటపై పంతులు కావచ్చు, దేశవ్యాప్తంగా అరెస్ట్ అయిపోయారు. తెల్లవారు లేచి చూసేటప్పటికి అక్కడక్కడ కాస్త తప్పించుకున్న వాళ్ళు ఎవరో, రామమనోహర్ లోహియ, ఆంధ్ర ప్రాంతంలో ఆచార్య ఎన్జి రంగా, ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ అరెస్ట్ అయిపోయి ఉన్నారు. రాత్రి జరిగిపోయింది. పొద్దున్నే లేచి చూస్తే రేడియోలు ఘోషిస్తున్నాయి, క్విట్ ఇండియా, డూ ఆర్ డై, సావరేవో తెలుసుకున్నాడు గాంధీజీ. హింస జరిగినా సరే నేను కాదనను అన్నాడు ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో. ఎందుకంటే సహాయ లేకుండా వచ్చినప్పుడు చౌరీ చౌరాలో ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగితే గాంధీజీ దేశవ్యాప్త ఉద్యమాన్ని ఆపాడు కాబట్టి హింస జరిగినా సరే నేను ఈసారి ఆపమని అనను అని ప్రకటించాడు ఆయన. కనుక ఈ పదాలన్నీ కూడా పెద్ద ఎత్తున పేపర్లు ఘోషించినాయి, రేడియోలు మోగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దేనికైనా సరే సిద్ధం అనుకున్నారు. అందువల్ల ముఖ్యమైన నాయకులు లేకుండా, ఉద్యమ స్వరూపం వాళ్ళకి అర్థం కాకుండా ఎక్కడెక్కడ స్పాంటేనియస్గా యావత్ భారతదేశ ఉద్యమం బయలుదేరింది. ఈ ఉద్యమాన్ని నడపడంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు ఈసారి బెనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్స్. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇప్పుడు కూడా సుప్రసిద్ధ యూనివర్సిటీ, మదన్ మోహన్ మాలవీయ ప్రారంభించారు. వాళ్ళు వెంటనే ఉత్తరప్రదేశ్ పర్యటించి చావో రేవో తెలుసుకోవాలి, మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. వాళ్ళు బోధించారు. నిజానికి యువకులతో నడిచిన ఉద్యమం, దానికి దారి చూపిన వాళ్లే బెనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థులు. పెద్ద పెద్ద స్లోగన్స్ ఇచ్చేసారు వాళ్ళు. ఠాణా జలావో, స్టేషన్ ఫుంకుదో, అంగ్రేజీ భాగ్గయ. పోలీస్ స్టేషన్ తగలబెట్టండి, రైల్వే స్టేషన్స్ మట్టు పెట్టండి, ఆంగ్లేయులను తరిమి కొట్టండి, ఆంగ్లేయులు పారిపోతారు తరిమి కొట్టండి. కాబట్టి హింసాత్మకంగా జరిగింది ఉద్యమం. అనేక పోలీస్ స్టేషన్లు మీద దాడులు జరిగినాయి, అనేక రైల్వే స్టేషన్ మీద దాడులు జరిగినాయి. ఆంధ్ర ప్రాంతంలో కూడా గుంటూరు, తెనాలి, భీమవరం, కర్నూలు అన్ని ప్రాంతాల్లో జరిగింది, దేశవ్యాప్తంగా జరిగింది. కనుక నాయకులు లేరు, ప్రజలు ముందుకు వచ్చేసి పెద్ద ఎత్తున హింసాత్మకంగానే జరిగింది ఈ కార్యక్రమం. అనేక వందల పోలీస్ స్టేషన్లు బద్దలైపోయాయి. ఎస్పీ ఆఫీసుల మీద దాడులు చేశారు, కలెక్టర్ ఆఫీస్ మీద దాడులు చేశారు, రాళ్లు పెట్టి కొట్టారు దగ్గర.
కలెక్టర్ చొక్కా పట్టుకొని కింద దింపారు దొరికిన చోట. దా నడు పట్టుకో, జెండా పట్టుకో. కాబట్టి త్రివర్ణ పతాకానికి ఇచ్చారు. నడు రోడ్ల మీద నడు, అరు పెద్దగా అరు, వందే మాత్రం అరు. కాబట్టి ఎస్పీ ఆఫీసుల మీద, కలెక్టర్ ఆఫీసుల మీద, అలాగే ఎడ్యుకేట్ ఇన్స్టిట్యూట్స్ మీద, డిఓ ఆఫీసుల మీద, అన్ని మీద దాడి చేశారు. అధికారులు దొరికితే వాడి చేతిలో జెండా పెట్టి నడిపించారు, దొరకపోతే కొట్టారు. ఐరోపా వాళ్ళు అక్కడ కనపడితే రాళ్ళు పెట్టి కొడతాం ప్రారంభించారు. ఇంతకుముందు ఎప్పుడు ఇది జరగలేదు. కాబట్టి పెద్ద ఎత్తున హింసాత్మకంగా పెద్ద ఎత్తున జరిగింది ఉద్యమం. అయితే ఇందాక మీకు నేను చెప్పినట్లుగా పెద్ద పెద్ద నాయకులు లేకపోయినప్పుడు ఈ 2వ 3వ తరగతి నాయకులకి ఈ నాయకత్వం వాళ్ళు తీసుకున్నారు. రామ్ మనోహర్ లోహియా ఆనాడు ఒక రేడియో స్థాపించారు, ఆల్ ఇండియా రేడియోలో ఒక ఛానల్ స్థాపించారు. ఆయన ప్రతిరోజు కూడా ఈ ఉద్యమ స్వరూపాన్ని సమీక్షించి వివరాలు ఇస్తుండేవాడు, ఏం చేయాలో చెప్తుండేవాడు. ఉషా మెహతా ఆమె అదే పనిచేస్తుంది. అరుణ అసఫ్ అలీ, సుచేత కృపలాని, ఈ ఉంటారంతా కూడా అంటే అప్పుడు దాకా మంచి నాయకులే వీళ్ళు, కాదు అప్పుడు దాకా పెద్ద నాయకులు కాదు, ఒక స్థాయి నాయకులు. వీళ్ళు తమ యొక్క చేతిలో తీసుకున్నారు. ఇంతకుముందు మీకు చెప్పాను నేను, సహాయ నిరాకరణ ఉద్యమం అప్పుడు మేము ఇదిగో మీకు సహాయం చేయం, శాసనంలో ఉన్నప్పుడు మీకు మేము పనులు కట్టాం. కానీ క్విట్ ఇండియాలో అది కాదు. క్విట్ ఇండియాలో ప్రతి సర్కార్లు ఏర్పాటు చేస్తాం, ప్యారలల్ గవర్నమెంట్స్ ఏర్పాటు చేస్తాం. రైతులు పనులు కట్టాలి, ప్రభుత్వానికి కాదు, నేషనల్ గవర్నమెంట్స్ కట్టాలి, ప్రతి సర్కారు కట్టాలి. కాబట్టి ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయాలి, వద్దంటలేదు, ఇదిలా చెప్పట్లా. కానీ ఉద్యోగులు తిరిగి మళ్ళీ ఈ ప్రతి సర్కారులు ఏవైతే ఏర్పడతాయో వాటి విధేయంగా పనిచేయాలి. కనుక అనేక ప్రతి సర్కారులు అవకాశం ఉన్న చోటలు ఏర్పడ్డాయి. వైబి చవాన్ ఒక ప్రతి సర్కారు ఏర్పాటు చేశాడు. చిట్టు పాండే ఒక ప్రతి సర్కారు ఏర్పాటు చేశాడు. ఇటువంటి కనపడుతుంది. అంటే అసలు మేము గుర్తించట్లా, మీరు ఎవరో మాకు తెలియదు, ఎందుకంటే మమ్మల్ని పరిపాలించుకుంటాం. కాబట్టి వాళ్లే కోర్టులు, వాళ్లే ప్రభుత్వం. ఈ రకంగా 1942లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అయితే ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా విరుచుకుపడతారు మనకు తెలుసు. పోలీసులు విరుచుకుపడ్డారు, అనేక మందిని కొట్టారు, వేలాది మంది మళ్ళీ తిరిగి అరెస్ట్ అయ్యారు, క్షతగాత్రులు అయ్యారు, చనిపోయారు. కానీ ఉద్యమం అనేది 1942 అంతా నడుస్తూనే ఉంది, 43 వరకు కూడా నడుస్తూనే ఉంది. అయితే మరి నాయకులు లేరు, పోలీసుల యొక్క దుశ్చర్యలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కాలక్రమంలో అది తగ్గుతూ ఉంటుంది. 1943 నాటికి అది కాస్త తగ్గిపోవడం మనకు కనపడుతుంది. కానీ తగ్గిపోయినప్పటికీ 1943 క్విట్ ఇండియా ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున జరిగింది అంటే ఆంగ్లేయులు అతి కష్టం మీద దాన్ని ఆపగలిగారు. అందులో ఆంగ్లేయులు కూడా స్పష్టంగా ఒక విషయం అర్థమైంది. అదేమిటి అంటే ఇక ప్రభుత్వాన్ని మనం ఇక్కడ పరిపాలించలేము, దీనికి అయ్యే ఖర్చు మనం పెట్టుకోలేము, ఇక సైన్యం కూడా ఎదురు తిరుగుతుందేమో అనే పరిస్థితి వచ్చేసింది. కనుక 1943 నాటికి ఇది విషయం. అయితే 1943 నాటికి మరొక అంశం ఏంటంటే ఎప్పుడైతే అమెరికా రష్యాలు యుద్ధానికి వచ్చినాయో మళ్ళీ హిట్లర్ సైన్యాలు వీళ్ళు ఓడిపోవడం ప్రారంభించారు, జపాన్ సైన్యం ఓడిపోవడం ప్రారంభించింది, వీళ్ళు కొంచెం అప్పర్ హ్యాండ్లో రావడం ప్రారంభించారు. ఆ సమయంలో తిరిగి మళ్ళీ రూజ్వెల్ట్, చర్చిలు వీళ్ళంతా ప్రకటించారు, మేము వలసవాద రాజస్థానానికి స్వాతంత్రాలు ఇచ్చివేస్తాము. ఇది ఒక నడుస్తుంది, 1943 నాటికి నడుస్తుంది. ఇక 1943 నుంచి దేశంలో ఉద్యమాలు లేవు. క్విట్ ఇండియా ఉద్యమం చిట్ట చివరి ఉద్యమం. ఆ తర్వాత ఉద్యమాలు జరిగినాయి. కానీ ఒకటి ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాలు నాయకులను అరెస్ట్ చేస్తే వాళ్ళని విడుదల చేయమని పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది 1945లో. వాళ్ళు దేశద్రోహులుగా ప్రకటించి బహిరంగ విచారణ చేస్తామని ప్రకటించింది ఆంగ్ల ప్రభుత్వం. కుదరలేదు, వాళ్ళ వల్ల కాలేదు. పెద్ద ఎత్తున ప్రజలు ఎదురు తిరిగారు. వాళ్ళకి ఏదైనా జరిగితే మిమ్మల్ని మీ తాట వలుస్తామని బెదిరించారు. వాళ్ళలో ఏ ఒక్క సైనికుడికి ఏమైనా అయినా కూడా మేము 10 మంది ఆంగ్లేయ కుక్కల్ని కాలి చంపుతామని హెచ్చరించారు. కాబట్టి వాళ్ళని ఏమీ చేయలేక, ఎందుకంటే ఒక్కసారి అయ్యన్య నాయకుడు ఏ ఒక్కడి మీద శిక్ష పడినా సరే మళ్ళీ ప్రజలు ఈసారి సంపూర్ణమైనటువంటి సాయుధ విప్లవం లేవదీస్తారని భయపడింది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది ఆనాటి కమాండర్ ఇన్ చీఫ్ చెప్పిన మాట. కాబట్టి వాళ్ళ మీద శిక్ష పడినప్పటికీ కోర్టులో ఆ కమాండర్ ఇన్ చీఫ్ మేము నా అధికారంలో డిస్క్రిప్షన్ పవర్ ఉపయోగించి నేను వాళ్ళందరికీ కూడా శిక్షలు రద్దు చేస్తున్నా అని చెప్పి స్టేజ్కి వదిలేశారు వాళ్ళు. కారణం ఏంటి, ఏమి చేయలేని పరిస్థితి పడిపోయారు. 1946లో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు చేసింది. కాబట్టి ఇక వాళ్ళు పరిపాలించలేదు 1943 అర్థమైపోయింది. అందువల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి సిద్ధం పట్టడం, వెళ్ళిపోవడం జరిగింది. కనుక ఈ 3 ఉద్యమాలలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఒక మహోన్నత ఉద్యమం.
దేశ ప్రజల యొక్క సాహసానికి ప్రతీక ఈ ఉద్యమం వైపు జరిగింది. అయితే ఇందులో దుర్మార్గం రెండో వైపు కనబడుతుంది. ఆ దుర్మార్గం ఏంటంటే ఇందాక మీకు నేను చెప్పినట్టుగా 1940 నుంచి ముస్లిం లీగ్ భారతదేశానికి స్వాతంత్రం మాకు ప్రత్యేకమైన దేశం కావాలని పట్టుబడటం ప్రారంభించింది. అంతేకాదు 1942లో మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ పిలుపునిచ్చాడు, మీరు ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొవద్దు, మనము ఆంగ్ల ప్రభుత్వంతో మంచిగా ఉంటే వాళ్ళు మనం వంచేసిపోతారు, కాబట్టి మీరు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొవద్దని ఆయన స్పష్టంగా ప్రకటించాడు. కానీ పూర్తి మద్దతునిచ్చాడు. ఆ పూర్తి మద్దతును ఆయన ప్రకటిస్తే వీళ్ళు కూడా తిరిగి మళ్ళీ రుణం ఏమి తీర్చుకోలేదు, ఉంచుకున్నారు, రుణం తీర్చారు వాళ్ళు. ఆ సమయం నాటికి 1937లో ఎన్నికలు జరిగింది, చెప్పాను మీకు. 1937లో ఎన్నికలు జరిగితే ముస్లిం లీగ్కి ఎక్కడ కూడా పెద్దగా సీట్లు రాలేదు. 1937 ఎన్నికల్లో ఎక్కడైతే వాళ్ళు మెజారిటీ ఉన్నారో ఈస్ట్ బెంగాల్లో, వెస్ట్ పంజాబ్లో, అక్కడ కూడా వాళ్ళకి మెజారిటీ రాలేదు, చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. ఆ రోజుల్లో సపరేట్ ఎలక్టేట్ ఉండేది, ప్రత్యేక నియోజకవర్గాలు ఉంటారు తెలుగులో. సపరేట్ ఎలక్టేట్ అంటే ఏవైతే రిజర్వ్ చేయబడ్డాయో ఆ రిజర్వ్ చేయబడిన చోట ముస్లింలే నిలబడతారు, ఏ పార్టీ నుంచి అయినా ముస్లింలే ఓట్లేస్తారు, మిగతా వాళ్ళు వేరే. అది సపరేట్ ఎలక్టేట్ అంటే రిజర్వేషన్ విధానం కాదు. అలా సపరేట్ ఎలక్టేట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలిచారు, ముస్లిం లీగ్ ఓడిపోయింది. 1937 ఎన్నికలు నేను మాట్లాడుతున్నా. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఇట్ ఈస్ ఏ హిందూ బ్రూటల్ మెజారిటీ అని విమర్శించాడు. అప్పుడు నుండి అతను ఇదే పదాన్ని వాడటం ప్రారంభించాడు. ఎప్పుడైతే 37లో వాళ్ళు ఎన్నికలై ప్రభుత్వాలు ఏర్పడ్డాక మళ్ళీ తిరిగి 1939లో 29th అక్టోబర్న కాంగ్రెస్ గవర్నమెంట్స్ రిజైన్ చేసినాయో అప్పుడు ఆయన డే ఆఫ్ డెలివరెన్స్ అన్నాడు. అమ్మయ్యా, ఇది మనకి విమోచన దినము అన్నాడు. డే ఆఫ్ డెలివరెన్స్ గా ప్రకటించి డే ఆఫ్ డెలివరెన్స్ గా జరుపుకోమని ముస్లిం లీగ్ అతను పిలిపించాడు. దాని కంటిన్యూషనే క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన వ్యతిరేకించాడు. అందువల్ల బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి మళ్ళీ ముఖ్యమైన కేంద్ర ముస్లింలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో ఆ ప్రాంతాల్లో ముస్లిం లీగ్ చేత ప్రభుత్వాలు ఏర్పాటు చేయించింది. కనుక బెంగాల్లో, పంజాబ్లో, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో, సింధులో, ఈ ప్రాంతాల్లో ఇంతకుముందు ముస్లిం లీగ్ ప్రభుత్వాలు లేవు. అక్కడ కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది. ముఖ్యంగా బెంగాల్, పంజాబ్లో కనుక అయితే 1937 ఎన్నికలలో ముస్లిం లీగ్ కన్నా కూడా అక్కడ లోకల్ ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. మనకి బెంగాల్లో కృషిక్ ప్రజా పార్టీ అనే పార్టీ ఉండేది, వాళ్ళు ముస్లిం పార్టీ అది కూడా, వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేశారు, కోalition గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. పంజాబ్లో అకాలీదళ్, తిరిగి మళ్ళీ అక్కడ యూనియనిస్ట్ పార్టీ ఉండేది, యూనియనిస్ట్ పార్టీ, వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, వాళ్ళకి మెజార్టీ వచ్చింది, ముస్లింలకు లేదు. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లోను, అస్సాంలోను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి రిజైన్ చేసింది, అక్కడ తెచ్చి ముస్లిం లీగ్ నుంచోబెట్టారు. ఈ రెంటిని డిజల్యూట్ చేసి ఎటువంటి ప్రజాస్వామ్యమైన పనులు చేయకుండా పంజాబ్లోను, బెంగాల్లోను ముస్లిం లీగ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయించారు. కనుక ఒకవైపునేమో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొవద్దని మహమ్మద్ అలీ జిన్నా పిలుపు, దానికి అనుగుణంగా తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వాలను ఏర్పాటు చేయించడం ఇంగ్లీష్ ప్రభుత్వం చేసే పని. ఎప్పుడైతే ప్రభుత్వం చేతికి వచ్చిందో అప్పుడు దాకా వాళ్ళకి ఏమీ సపోర్ట్ లేదు, ముస్లింలు కూడా వాళ్ళ వైపు లేరు. అక్కడి నుంచి వాళ్ళు 1942 నుంచి ఈ పని చేయడం ప్రారంభించారు. కనుక అధికారం తమ చేతుల్లోకి వచ్చింది. కనుక గ్రామాలకి ముస్లిం మనుషులు పంపించారు, పంపించి మనకు ప్రత్యేక దేశం కావాలి, మీకు అర్థం కావట్లేదు అని విషబీజాలు నాటి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ప్రారంభించారు. కనుక ఇది ఉండే కొద్ది మనకు తెలుసు మతత్వం ఎంత వేగంగా వ్యాపిస్తుందో. కాబట్టి అప్పుడు దాకా నేషనలిస్ట్ దృక్పథమైనటువంటి ముస్లింల్లో భయోందోళనలు రెచ్చగొట్టారు వీళ్ళు, ద్విజాతి సిద్ధాంతాన్ని రెచ్చగొట్టారు వీళ్ళు. 2 నేషన్ థియరీ, హిందూస్ ఆర్ డిఫరెంట్, వీఆర్ డిఫరెంట్, కాంగ్రెస్ ఈజ్ ఓన్లీ ద పార్టీ ఆఫ్ ది హిందూస్. సో ఇది జరిగింది. ఈ పర్యవసానంగా 1945 నాటికి పెద్ద ఎత్తున ముస్లింలు, హిందువుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటం, అక్కడ ఘర్షణ జరగటం, ముస్లింలందరూ కూడా మహమ్మద్ అలీ వైపున చేరిపోవడం మనకు కనపడుతుంది. కనుక ముస్లిం లీగ్కి ఎక్కడా సపోర్ట్ లేదు అప్పుడు దాకా. కేవలం ఈ మతత్వ విషబీజాలు నాటి మాత్రమే 1945 నాటికి అతను ఒక భయోందోళన క్రియేట్ చేయడం ద్వారా మాత్రమే ముస్లిం లీగ్కి విలువ పెంచుకోవడం కనపడుతుంది. ఇక్కడ
కాంగ్రెస్ యొక్క అసమర్థత కూడా ఉన్నది. మనం స్పష్టంగా ఒప్పుకోవాలి ఈ నిజాన్ని. ఎందుకంటే మరి ఆ రోజున గట్టిగా నిలబడి చేయాల్సిన పని కాంగ్రెస్ది. వీళ్ళు ఎంతసేపటికి ఆ ముస్లిం లీగ్‌ని మహమ్మద్ అలీ జిన్నాని మార్చే ప్రయత్నం పడ్డారు. కనుక మహమ్మద్ అలీ జిన్నా ఎలాగో ఒప్పుకోడు. అతని జోలికి పోకూడదు మనం. అతను పెంచకూడదు. కానీ అతనితోనే వీళ్ళు రాజీ పడే ప్రయత్నం చేశారు. గాంధీ జిన్నా కలిసి టాక్స్ జరిగినాయి సిమ్లాలో ఈ సమయంలో. గాంధీజీ జిన్నాను చూడగానే డియర్ బ్రదర్ జిన్నా అని అంటే అతను ఎస్ మిస్టర్ గాంధీజీ అంటాడు. వాళ్ళు చెప్తారు ఇప్పుడు రాజాజీ ప్రణాళిక ప్రకారం ముందు మనం స్వాతంత్రం తెచ్చుకుందాం, స్వాతంత్రం కోసం ప్రయత్నం చేద్దాం, అయిపోయిన తర్వాత కూడా ఏదైనా మీకు కావాలంటే మీరు ప్రత్యేక దేశం కనుక ఏర్పడతానంటే ఏర్పడదురు కానీ దిగారారు. కాంగ్రెస్ పెట్టి దిగుతాడుతుంది, ఆయన తిరుగుతున్నాడు. కాబట్టి మీరు కావాలంటే ఏర్పడదురు కానీ, కాకపోతే కమ్యూనికేషన్స్, ఫారిన్ అఫైర్స్ ఇటువంటి కలిపి ఉంచుకుందాం. కాబట్టి మీ ప్రాంతాల్లో మీరు కావాలంటే ఇంకో దేశం కనుక ఏర్పడాలని మీరు కోరుకుంటే యుద్ధం ద్వారా చేద్దాం, ఇలాంటి మాటలు మాట్లాడడం ప్రారంభించారు. మరి నాయకత్వం మీద అసమర్థతగా ఉంటే ఏం జరుగుతుందో మనకు తెలుసు. మంచి మనసులతోటి, మంచి ఉదయంతో ఏదో అన్నదమ్ములు విడిపోయారని చెప్పడం, ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ గాంధీజీ సిద్ధాంతాలు. ఇవన్నీ మామూలు పరిస్థితులు జరుగుతాయి తప్పితే ఇటువంటి పరిస్థితులు జరగవు. కాబట్టి అప్పుడు జరగాల్సింది ఏంటంటే ముస్లిం లీగ్ని కంట్రోల్ చేయాలి, ముస్లిం లీగ్ని గుర్తించకూడదు, పక్కన పారేయాలి, ప్రజల్లోకి వీలు వెళ్ళాలి. అది చేయకుండా ఎవరైతే వేర్పాటువాదాన్ని సమర్థిస్తున్నారో దాని వైపు వెళ్ళడం అనేది ఈ కాంగ్రెస్ యొక్క అసమర్థ నాయకత్వం ఆ సమయంలో మనకు కనబడుతుంది. అంతకుముందు కూడా జరిగింది. ప్రభుత్వాన్ని, రాజకీయాన్ని, మతాలని వేరు చేద్దామని మాట్లాడుతూ మరోవైపున ఖిలాఫత్ ఉద్యమంలో ముస్లింల సపోర్ట్ తీసుకోవడం కోసం మతాన్ని, రాజకీయాన్ని అంతకుముందే కలిపింది గవర్నమెంట్, కాంగ్రెస్, గాంధీజీ. సో ఇవన్నీ కలిసిపోతూ ఇక్కడ వచ్చేటప్పటికి ఆయన పెట్టి చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలోనే మంత్రిత్రయ రాయబారం అని ఒకటి వచ్చింది. ఇక దేశాన్ని స్వాతంత్రం ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రిత్రయ రాయబారం భారతదేశాన్ని స్వాతంత్రం ఇవ్వడం కోసం వచ్చింది. వచ్చిన మంత్రిత్రయ రాయబారము క్యాబినెట్ మిషన్ స్పష్టంగా ప్రకటించింది 1946 నేను మాట్లాడుతున్నాను. 1947లో స్వాతంత్రం వచ్చింది. 1946లో క్యాబినెట్ మిషన్ మాట్లాడుతూ పాకిస్తాన్కి ఎటువంటి అవకాశం లేదు, పాకిస్తాన్ ఏర్పాటు మేము వ్యతిరేకిస్తామని ప్రకటించారు. వాళ్ళు చెప్పారు ఎలా ఏర్పాటు చేస్తాం, ముస్లింలందరూ ఒక చోట ఉన్నారా, హిందువులందరూ ఒక చోట ఉన్నారా, విభజించడానికి అన్ని ప్రాంతాలు అందరూ ఉన్నారు, ఎలా విభజిస్తావు నువ్వు ప్రాంతాలని? ఇది అయ్యే పని కాదు. ఒక చోట 10 మంది ఎక్కువ ఉండొచ్చు, ఒక చోట తక్కువ మంది ఉండొచ్చు. ఇది ఒక్కటి కారణం చూపించి మనం విడుదల చేయలేము. రెండోది పంజాబ్ ఎక్కడుంది, బెంగాల్ ఎక్కడుంది, మధ్యలో 700 మైళ్ళు ఉన్నాయి, కాంటిగ్యూటీ, సరిహద్దు లేదు. కాబట్టి ఇది కుదిరే పని కాదు, పొసికే పని కాదని కొట్టేసింది క్యాబినెట్ మిషన్. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఇది దీనికి ఏదో చేయాలి. క్యాబినెట్ మిషన్ 1946లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ముస్లిం లీగ్ చాలా బలపడింది. అంతకుముందు ఎక్కడా ఓట్లు లేవు, ఎక్కడా సీట్లు లేవు. 1945-46 ఎన్నికలు జరిగితే అటు సెంట్రల్ లెజిస్లేచర్కి, ఇటు స్టేట్ లెజిస్లేచర్స్కి ఈ ముస్లిం నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రత్యేక నియోజకవర్గాలు అక్కడంతా కూడా అది విజయం సాధించారు. అంటే ఇది ఒక కృత్రిమంగా జరిగినటువంటి ఆంగ్లేయుల యొక్క, ముస్లిం లీగ్ యొక్క ఈ కుట్ర ద్వారా జరిగిన తప్పితే వేరేది కాదు. కాబట్టి పెద్ద ఎత్తున ఆ సమయం అది కనబడుతుంది. అందువల్ల అతను ఇంకా భీష్మించుకోవచ్చని కూర్చున్నాడు. ఎప్పుడైతే క్యాబినెట్ మిషన్ ఈ మాట అందో దాని ప్రకారం మరి సెంట్రలైజేషన్కి ఎన్నికలు జరిగింది కాబట్టి ప్రభుత్వం ఏర్పడాలి, ఇంటరిం గవర్నమెంట్ ఏర్పాటు చేయమని క్యాబినెట్ మిషన్ అడిగింది. ఇంటరిం గవర్నమెంట్లో చేరడానికి మహమ్మద్ అలీ జిన్నా ఇష్టపడలేదు. ముస్లింలు లేకుండా చేరడానికి గాంధీజీ ఇష్టపడలేదు. ఇది కొంతకాలం నడిచింది. చివరికి కాంగ్రెస్ ముస్లిం లీగ్ లేకుండా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇది ఒక దుర్మార్గం, మళ్ళీ వేరే విషయం. ఇటువంటి పరిస్థితుల్లో మహమ్మద్ అలీ జిన్నా 16 ఆగస్టు 1946ని డైరెక్ట్ యాక్షన్ డేగా ప్రకటించాడు. ప్రత్యక్ష చర్యా దినము దీనంటాం. డైరెక్ట్ యాక్షన్ డే. మాకు స్వాతంత్రం కావాల్సిందే, మాకు దేశ విభజన కావాల్సిందే, మేము ఆ రోజున ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటాము అని ప్రకటించాడు. ముస్లింలందరినీ చచ్చికొట్టాడు. కనుక 16 ఆగస్టు 1946న ప్రత్యక్ష చర్యా దినం కింద, డైరెక్ట్ యాక్షన్ డే కింద కలకత్తాలో పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది. కనుక ఆ మీటింగ్కి వెళ్తూనే ముస్లింలు, ఆ ప్రాంతంలోని హిందువుల యొక్క షాపులు బద్దలు కొట్టుకుంటూ వెళ్ళారు. సమాజం జరుగుతున్నప్పుడు అప్పటికి ముస్లిం లీగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది చెప్పాను మీకు నేను. సుహ్రావర్దియా అతని పేరు, హెచ్ఎస్ సుహ్రావర్దియా, ఆనాటి బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్, ముస్లిం లీగ్ చీఫ్ మినిస్టర్. అతను చాలా ఉద్రేకంగా ప్రజలు రెచ్చగొట్టాడు.
సమావేశం వచ్చినట్టు వాళ్ళని. అతను ఏమన్నాడు అంటే, అతని మాటలని చెప్తున్నాను మీకు నేను, మేము పోలీసుని ఆర్మీని రిస్ట్రెయిన్ చేశాము, అదుపులో పెట్టాము, మీ ఇష్టం అన్నాడు. కాబట్టి సైన్యాన్ని పోలీసుల్ని మేము అదుపులో పెట్టాము, మీ ఇష్టం అన్నాడు. అంటే సైన్యము పోలీసులు మీ జోలికి రారు, మీ ఇష్టం. జాగరాని దురాగతం జరిగింది. కొన్ని వేల మంది హిందువులు ఊచికోతకు గురయ్యారు. అనేక మంది మహిళలు రేప్ చేయబడ్డారు. కనుక ఇది వెంటనే ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి బెంగాల్లో ఉన్నటువంటి గ్రామాలకు పాకింది. అక్కడ ఇటు దురాగతాలు బయలుదేరింది. తిరిగి మళ్ళీ హిందువులకు రిటాలియేషన్ బయలుదేరింది. కేవలము కలకత్తాలో వాటిని గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అని అంటారు. ఒక 5,000 మంది చనిపోయారు 3 రోజులు. చిన్న చిన్నగా అది ఉత్తరప్రదేశ్కి పాకింది, బీహార్కి పాకింది. అన్ని చోట్ల కూడా మత ఘర్షణలు పెద్ద ఎత్తున చెలరేగింది. ముఖ్యంగా పంజాబ్లో మాస్టర్ తారా సింగ్ ఉన్నాడు అప్పుడు అకాలీదళ నాయకుడిగా. అతను చాలా భయపడుతున్నాడు. పాకిస్తాన్ విడిపోతే అక్కడ మళ్ళీ వీళ్ళు మైనారిటీస్ అవుతారు. అతను చాలా ఒత్తుకున్నాడు, కష్టపడ్డాడు, విన్నాడు, ఎవరు వినలేదు. కాబట్టి పర్యవసానంగా తిరిగి మళ్ళీ ఈ మత ఘర్షణలు పెరుగుతుంటే కాంగ్రెస్ కూడా మేము విభజనకు ఒప్పుకుంటున్నాము అంటూ మరింత దిగజారిపోవడం కనపడుతుంది. దీనికి అనుగుణంగా లెక్క ప్రకారం కనుకైతే ప్లెబిసైట్ జరగాలి, ప్లెబిసైట్ పెట్టలేదు. ఆయా అసెంబ్లీల్లో తీర్మానాలు పెట్టించారు. ఆ అసెంబ్లీలో తీర్మానాలు పెట్టబడి అప్పటికి ముస్లిం లీగ్ మెజార్టీలో ఉంది కాబట్టి సహజంగానే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ కావాలి కోరతారు. కాబట్టి అక్కడ మెజార్టీ అసెంబ్లీ తీర్మానాలు పాకిస్తాన్కి అనుగుణంగా వెళ్ళినాయి. తద్వారా తిరిగి మళ్ళీ విభజన దానికి సిద్ధమైంది. మీరు వినుంటారు ర్యాట్ క్లిఫ్ అతని పేరు. ఇప్పుడు కూడా మనం పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి బోర్డర్గా మనం ర్యాట్ క్లిఫ్ లైన్ అంటాం. అతన్ని పంపించారు. బ్రిటిష్ వాళ్ళ దురాగతానికి మరో పరాకాష్ఠ ఏంటంటే అతనికి 6 నెలలు సమయం ఇచ్చారు. 6 వారాల సమయం ఇచ్చారు. 6 వారాల్లో తేల్చేయాలి. పాకిస్తాన్ ఏంటి, ఇండియా ఏంటి, బోర్డర్స్ ఏంటి. మామూలుగా అయితే ఇది సంవత్సరాలు పడుతుంది. 6 వారాల్లో తేల్చేసేయాలి. కాబట్టి పిచ్చి గీతలు 4 గీశారు వాళ్ళు. పిచ్చి గీతలు 4 గీసి దాని ప్రకారం ఇది పాకిస్తాన్ అన్నారు, ఇది ఇండియా అన్నారు. ఆ సమయంలో నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ ది పఠాన్స్, అతను మొత్తుకున్నాడు, ఈ ఇది అసెంబ్లీ బిల్లులు నాకు వద్దు, మీరు కావాలంటే ప్లెబిసైట్ పెట్టండి, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ లో నేను నిరూపిస్తాను, మేము భారతదేశంలో కలిసి ఉంటామని నిరూపిస్తాను, మేమంతా భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నాం, పాకిస్తాన్ విధిని వ్యతిరేకిస్తున్నాం, మీరు ప్లెబిసైట్ పెట్టండి, నేను నిరూపిస్తానని. పట్టించిన వాడు లేరు. అంటే పరివాసానంగా ఈస్ట్ పాకిస్తాన్ వాటి బంగ్లాదేశ్, అంటే వెస్ట్ పాకిస్తాన్ కలిపి ఒక దేశంగా ఏర్పడటం, చీల్చేయటం పంజాబ్ని, బెంగాల్ని చీల్చేయటం ఇది కనపడుతుంది. దురాఘాతం ఇప్పుడు దాకా జరిగింది వేరు, ఈ మార్పులు జరిగినప్పుడు జరిగింది వేరు. కాబట్టి పంజాబ్లో కొన్ని గ్రామాల్లో అటుపక్క హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఇటుపక్క ముస్లింలు ఉన్నారు. ఊచ కోత జరిగింది. 10 లక్షల మంది చనిపోయారు. శవాలు, ట్రైన్లు అటు నుంచి ట్రైన్లు లేని దారుణ మారణకాండ. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 10 లక్షల మంది చచ్చిపోయారు. దెబ్బతిన్న వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు తెలియదు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 75,000 మంది మహిళలు రేపు గురయ్యారు. బహుశా మానవ జీవనంలో ఎప్పుడు కూడా ఇటువంటి దురాగతం జరిగి ఉండదు. అటువంటి భయంకర దురాగతాల మధ్య భారతదేశానికి స్వాతంత్రం రావడం, విడిపోవడం మనకు కనపడుతుంది. కనుక క్విట్ ఇండియాకి ముందు పరిస్థితులు అవి, తర్వాత పరిస్థితులు ఇవి. మొత్తం మీద నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇదే సమయంలో ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మొదట్లో కమ్యూనిస్టులు ఎప్పుడైతే హిట్లర్తో యుద్ధం చేస్తున్నారో అప్పుడు వాళ్ళు మనకు అనవసరం యుద్ధం, ఇద్దరు సమానమైన మనం ఉద్యమం చేయాలని మాట్లాడారు. 1942 ముందు ఉద్యమం చేయాలి, ఇది సమయం అన్నారు. ఎప్పుడైతే రష్యా యుద్ధంలోకి వచ్చిందో ఒకసారి దాన్ని ప్రజాయుద్ధం అన్నారు. రష్యా యుద్ధంలో రావడం అంటే ఆంగ్లేయులు సపోర్ట్ చేయడం, ఇది ప్రజాయుద్ధం కాబట్టి మనం కామ్గా ఉండాలన్నారు. కనుక నేను మాట్లాడుతున్న కమ్యూనిస్టుల గురించి. మొదట వాళ్ళు అన్నదేమో వాళ్ళిద్దరూ వలసల కోసం కొట్టుకుంటున్నారు కాబట్టి మనం ఉద్యమం చేయాల్సిందే అన్నారు. 1942 నిజమైన ఉద్యమం వచ్చే సమయంకి రష్యా యుద్ధంలో రావడం వల్ల ఇది ప్రజాయుద్ధం, ఇది రష్యా ఇంగ్లాండ్ ఇవన్నీ కలిసి ఫాసిస్టులు అణిచివేస్తున్నాయి కాబట్టి మనం ఉద్యమం చేయకూడదన్నారు. క్విట్ ఇండియా ఉద్యమానికి కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకించారు.
ఇది మళ్ళీ తిరిగి విని కనపడుతుంది. చరిత్ర పుస్తకాల్లో రోజు మేము పాఠాలు చెబుతాం, కానీ ఇలా చెప్పం దగ్గర మసిపూసి మామిడికాయ చేసి అటు జరిగింది ఇటు జరిగింది ఇవన్నీ రాస్తాం. చరిత్ర పుస్తకాన్ని మార్క్సిస్ట్ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి అనుకూలంగా రాసుకొచ్చారు. భగవంతుడి దయ వల్ల కొద్ది నెలల్లో మొత్తము చరిత్ర పుస్తకాలని మారబోతున్నాయి. సంపూర్ణంగా మార్చడానికి రంగం సిద్ధమైంది. దానికి కావాల్సిన సమాచారం ఉంది. గవర్నమెంట్ మార్చబోతుంది. రాబోయే కొద్ది నెలల్లో ఈ దేశంలో కొత్త పుస్తకాలు వస్తాయి. చరిత్రకు సంబంధించి దేశవ్యాప్తంగా మార్క్సిస్టులు గొడవ చేస్తారు. గుర్తుపెట్టుకోండి బాగా మీరు. దేశవ్యాప్తంగా మార్క్సిస్టులు గొడవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పుస్తకాలు విడుదల కాగానే వాటి దాడులు చేస్తారు. దాడులు అంటే ఉపన్యాసాల ద్వారా, వాళ్ళ సంఘాల ద్వారా. మరి మనం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. కనుక భారత్ వికాస్ పరిషత్ ఒక జాతీయ సంస్థ కాబట్టి మనలాంటి సంస్థలు మిగతా సంస్థలు కలుపుకొని ఎడ్యుకేట్ చేసి ప్రజలని నిజాలు చెప్పి ఆ పుస్తకాలను సపోర్ట్ చేసినటువంటి ఒక కర్తవ్యం మన చేతుల్లో ఉంది. విద్యుత్ ధర్మం మన చేతుల్లో ఉంది. కనుక ఆ పని చేద్దామని కోరుకుంటూ, విశ్వసిస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, పిల్లలకి నా ఆశీర్వచనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. మల్లికార్జున్ గారు, సార్ ఇంపార్టెంట్ ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధంలో విశాఖపట్నం మీద బాంబు పడింది. ఆ బాంబు సముద్రంలో పడింది. మీ పేరే మల్లికార్జునుడు, ఆ సర్వేశ్వరుడు సముద్రం గర్భంలో ఇంకిపోయి ఉన్నది ఒక దేవాలయం. ఆ దేవాలయం టచ్ అవ్వలేదు అసలు. అంచేత విశాఖపట్నానికి ఆ సర్వేశ్వరుడు కాపలా 100,000 పళ్ళు ఉంది. ఈ సందర్భంలో మీకు అన్ని చెప్తున్నాను. రైట్ అండి. ఆ తర్వాత ఏంటంటే మన భారత వికాస్ పరిషత్ తరఫున మీరు మర్చిపోయిన క్విట్ ఇండియా సందర్భమైనటువంటి విషయాలని చాలా విపులంగా చెప్పారు. విపులంగా చెప్పడంలో ఏంటంటే భారత వికాస్ పరిషత్ సభ్యులు ఎక్కడెక్కడ మరి చందావందనం చేశారో ఈ విషయాన్ని ప్రస్తావించాల్సిన సందర్భం ఉంది. మన భారతీయుల బాధ్యత ఎంతవరకు ఉన్నది అని కూడా తెలియజేయాలి. తర్వాత నవతరం ఇప్పుడు మన పిల్లల్ని బేస్ చేసుకొని మనం కార్యక్రమాలు నడుపుతున్నాం. ఆ సందర్భంలో ఈ విషయాలు కూడా పొందుపరిచినట్లయితే వాళ్ళు ఇంకా ఉత్తేజితులు అవుతారని చెప్పి నా భావన. బాగుంది. రైట్ అండి. చాలా గారు చాలా చక్కటి విషయాలు. వాయిస్ వస్తుందండి అందరికి? చాలా సంతోషం అండి. సత్యనారాయణ గారు, ఎంవి సత్యనారాయణ గారు కూడా వస్తున్నట్టున్నారు. అవునండి. చాలా సంతోషం అండి. మల్లికార్జునరావు గారు చాలా విపులంగా మనం 1920 సహాయ నిరాకరణ దగ్గర నుంచి 1930 శాసన ఉల్లంఘన దగ్గర నుంచి, అలాగే 1942 క్విట్ ఇండియా ఉద్యమం దగ్గర నుంచి మొత్తం విషయాలన్నీ చాలా కూలంకషంగా మనందరినీ స్టూడెంట్స్ గా కూర్చోబెట్టి వారు మాస్టర్ గా చాలా చక్కగా మనందరికీ వివరించారు. వారికి మన భారత్ వికాస్ పరిషత్ కార్యకర్త అయినా స్పీకర్ గా మనం వారిని పెట్టుకున్నాం కాబట్టి వారికి అభినందనలు తెలియపరుస్తూ, నెక్స్ట్ మన స్టేట్ జనరల్ సెక్రటరీ ఎంవి సత్యనారాయణ గారు వచ్చారు కాబట్టి వారికి వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటి వరకు కార్యక్రమం పూర్తి చేసాము. మిగతా విషయాలు ఏమైనా ఉంటే, ఎజెండా ఏమైనా ఉంటే వారు దాన్ని పూర్తి చేయమని ఓవర్ టు ఎంవి సత్యనారాయణ గారు. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో గ్రాండ్ సక్సెస్ చేసిన వ్యక్తి మల్లికార్జునరావు గారు. మన క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో స్పీకర్ మీట్ ని మొట్టమొదటి స్పీకర్ మీట్ గ్రాండ్ సక్సెస్ అయిందని పూర్తి స్థాయిలో భావిస్తాం. ఎందుకంటే మల్లికార్జునరావు గారు బిఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చదివినప్పటికీ కూడా ఎంతో మంది విద్యార్థుల్ని గొప్ప స్థానంలో 100 మంది మంచి చాలా చైతన్యాన్ని పొందుపరిచి ఆయన హిస్టరీ అండ్ సోషియాలజీ మీద చాలా చక్కటైన ప్రసంగాన్ని తెలియజేస్తూ జాబ్స్ కి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇలాగా మంచి ఉద్యోగాలకి చక్కటైన కోచింగ్ ని ఇస్తూ గొప్ప వ్యక్తిని తయారు చేసిన గొప్ప వ్యక్తి మన మల్లికార్జున్ గారు. సో వారికి ఈ సందర్భంగా మాకు అంటే నేను కొద్దిగా లేటుగా జాయిన్ అయినప్పటికీ కూడా నాకు ఎన్నో తెలియలేని విషయాలు
నాకే కాదు భారత వికాస్ పరిషత్ సభ్యులకు కూడా ఈ రోజు ఎన్నో తెలియని విషయాలు, చక్కటైన విషయాలు తెలియజేసినందుకు మరొకసారి మల్లికార్జున భైరవ్ శెట్టి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.